లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారు సెప్టెంబర్ నెల సింహరాశి యందే రవి సంచారం జరుగుతుంది. అంటే స్వక్షేత్రంలో రవి ఉన్నాడు. సింహరాశి వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా జాగ్రత్త తీసుకోవాల్సింది ముందుగా చెప్పడం జరుగుతుంది. మిత్రుల వలన నష్టపోతారు. ఎక్కువగా మిత్రులు నష్టపరిచేస్తున్నారు. నమ్మక ద్రోహానికి గురి అవుతారు. మాయ మాటలకు మోసపోతారు. ఒరే నీకు నేను ఒక 5-6 లక్షల రూపాయలు విలువ చేసే వ్యాపారాన్ని చెప్తాను, చేసుకో నువ్వు, కానీ ముందుగా నాకు ఒక 50,000 సర్దుబాటు చేయి నీ చెప్పడానికి ముందు అని ఇలాంటి మాయ మాటలు చెప్తారు. నష్టం అనేది జరుగుతుంది, పట్టుకుపోతారని. సింహరాశి వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నెలలో, అన్ని నెలలోని కాదు, ఈ నెలలోని. ఎందుకని? శని దృష్టి రవి మీద ఉంది, రవి దృష్టి శని మీద ఉంది, ఇందాక చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే శత్రువీక్షణ విధానంలో ఉండి ఉదయకాలాన్ని 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయకాలము ఆదివారము, దానికి తోడు ఆదివారం ఆశ్లేష నక్షత్రం లగ్నం ఏమైంది? ఆ టైంలోని సింహ లగ్నం అయింది. ఆదివారం అంటే రవికి రవివారం. సింహ లగ్నంలోనే అదే లగ్నమైంది. అందులోనే రవి ఉన్నాడు, ఆ స్థానంలోనే. మరి ఎన్ని కలిసి వీళ్ళకి కరం ఎక్కువైపోతుంది. నన్ను మించిన వాడు లేడు. ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా వాళ్ళు పొడిసుకుంటారు. మనం మంచి అయినా చెడు అయినా తప్పైనా ఒప్పైనా ఎదట వాళ్ళు చెప్పాలి. నేను చాలా గొప్పవాడినయ్యా అని నా అంతా నేను ఇలాగ అనుకున్నాను అనుకో, అది కాదు సహజం కదా, గొప్పడు పెట్టి. నన్ను మించిన వాడు లేడు అంటే కుదరదు, అది పక్కడు చెప్పాలి. కానీ వీళ్ళు అలా కదే ఈ సింహరాశి వారు. మేమే గొప్పవాళ్ళం, మేమే అధికులం, మా మాటే వినాలి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వస్తాము, ఎప్పుడు కావాలో అప్పుడు పొమ్మంటాం. పోవాలి మీరు, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు సింహరాశి వారు. సరే, తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తలు ఎలాగ ఉన్నారు? భార్యాభర్తలు బాగున్నారు. కానీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఎదట వాళ్ళని గురించి తక్కువ లెక్కేస్తారు. ఎదుటి వ్యక్తుల గురించి తక్కువ లెక్కేస్తున్నారు. ఏ రకంగా వాళ్ళని మభ్య పెట్టాలి, మాయ చేయాలి, మనం లాభం పొందాలి, అక్కడ దెబ్బతింటున్నారు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు ఏదైనాటంటే ఒక గోడకే ఓ బంతి కొట్టాం, ఆ గోడకి కొట్టిన బంతి అక్కడే ఉండదు, మళ్ళీ తిరిగి వస్తుంది, రెట్టింపు స్పీడ్తో వస్తుంది. మనం చెడ్డ చేద్దామని చేసి మీరు ఆలోచించారంటే సింహరాశి వారు వాళ్ళు చెడ్డ చేస్తారు. అటువంటి విధానం ఈ సింహరాశి వారికి ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. సింహరాశిలో ఉన్న విద్యార్థులు అంటే జోగ్గా చెప్పుకోవాలి. విద్యార్థులు బాధపడకద్దు, చదువు బాగానే ఉంది, కానీ మీరు రాసే పరీక్షల్లోని ఏమంటారు, ఈ స్లిప్లు అంటారు కదా, కాఫీ అవి పెడతారు. అటువంటి విద్యార్థులకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దొరికేస్తారు.
ఇప్పుడు ఏ చిన్నదో క్లాస్ అయితే పర్వాలేదు, కొంచెం పెద్ద క్లాస్ అయితే ఏమైంది, దొరికితే అనేక రకాలు వస్తాయి ఇబ్బందులు. కాబట్టి చదువు యందు ధ్యాస పెట్టండి. ఈ నెల చదువులో నష్టపోరు. అదే కాకుండా కాఫీ మీద ధ్యాస పెట్టకండి. కాఫీ అంటే తాగే కాఫీ కాదు నేను చెప్పింది, చీటింగ్. కాబట్టి దాని మీద పెట్టకుండా మీరు కష్టపడండి, ఫలితాన్ని పొందుతారు. ఇంకా మంచి ఫలితం పొందడానికి తగ్గ రెమెడీ కూడా నేను తర్వాత చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగానే ఉంటాయి, నష్టదాయకమైన పరిస్థితులు లేవు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మిత్రరంగం వాళ్ళని నమ్మవద్దు. ఈ మాసంలో పెట్టండి, మీ సొంతంగా పెట్టండి. మిత్రులతో కలిసి జాయింట్ వ్యాపారం చేద్దాం, జాయింట్గా ఉందాం, వాళ్ళతో కలిసి మనం చేద్దాం అని మీరు ఎదురుకి వెళ్తే నష్టపోవడం అనేది జరుగుతుంది. లాభాలు ఉన్నాయి, లాభాలు మిత్రుడు తీసాడు, నష్టాలు నీ ఖాతా రాశాడు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క నాశము యందు సింహరాశి వారు మిత్రులతో కలిసి వ్యాపారం చేసే కంటే స్వయంగా మీ అంతా మీరు వ్యాపారం చేయండి, సక్సెస్ అవుతారు. మిత్రతత్వాన్ని పొందవద్దు. అంటే పొత్తు వ్యాపారం అంటారు, తెలుగులో చెప్పాలంటే పొత్తు వ్యాపారం అంటారు. ఈ పొత్తు వ్యాపారం చేయకూడదు, పార్ట్నర్షిప్ అదే చేయకూడదు. చేయకుండా సొంతంగా చేసుకుంటే లాభదాయకమైన స్థితిని ఈ సింహరాశి వారు పొందుతున్నారు. ఈ సింహరాశిలో రైతులకు కావచ్చు, లేకపోతే చేనేత కార్మికులకు, అలాంటి వారికి ఎలా ఉంటుంది? చేనేత కార్మికులు కొత్తగా చెప్పేది పదం. చేనేత కార్మికులు మొన్నటి వరకు కూడా ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళు చేనేత కార్మికులే కాదు, ఏ రాశిలో ఉన్న చేనేత కార్మికులైనా కూడా నష్టదాయకమైన స్థితిని పొందారు. కానీ ప్రత్యేకంగా మనం సింహరాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింహరాశిలో ఉన్న చేనేత కార్మికులకు రాష్ట్ర సహాయం అందుతుంది. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి సహకారాన్ని పొందగలుగుతున్నారు. ఈ సెప్టెంబర్ నెలలో మంచి రాయితీలు వస్తాయి, వీళ్ళకి ఉపయోగకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ చూడలేనటువంటి వేతనాన్ని వీళ్ళు చూస్తారు. వేతనం అంటే ఏంటి? ఆదాయం. ఉద్యోగం చేసినానికి ఖర్చు, వేతనాన్ని చూస్తారు. అంటే వీళ్ళు ఊహించుంటారు, వీళ్ళు 100 రూపాయలు వస్తాయిలే అని అనుకున్నారు, కానీ వీళ్ళకి 1000 వచ్చినాయి. వీళ్ళు ఊహించలేదు, వీళ్ళ ఊహ మించిపోయింది. అటువంటి విధానం ఈ సింహరాశిలో ఉన్న చేనేత వస్త్ర కార్మికులకు ఉంది. అంటే నువ్వు నోటికొచ్చేసి గమ్ముని చేనేతలు అనేసావు, కానీ అది మంచిదే అడగడం. ఎందుకని? వస్త్ర విధానానికి సంబంధించిన వాడు బుధుడు. కష్టపడడానికి చేయాలంటే ఎవరు? బుధుడు. రవికి బుధుడు ఏమయ్యాడు? సమతత్వాన్ని వహించాడు, సముడయ్యాడు, మిత్రుడయ్యాడు. కాబట్టి చేనేత రంగానికి కావాల్సింది నిపుణతత్వం. నిపుణతత్వం ఉండాలి. అల్లికలు అల్లాలి అంటే, ఒక ఆర్ట్ వేయాలంటే నిపుణతత్వం ఉండాలి. ఇది ఒక చీర నెయ్యాలి అంటే నిపుణతత్వం ఉండాలి. ఆ నిపుణ యోగాన్ని ఇచ్చేది రవి బుధులే. అది యోగదాయకమైన స్థితిని పొందారు కాబట్టి ఇక్కడ రవి బుధులు ఈ యొక్క చేనేత కార్మికులకి అన్ని విధములుగా మంచి జరుగుతూ ఉంది. మరి ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చెప్పేశారు, పరిహారం సింహరాశిలో ఉన్న వారికి పరిహార విధానం చేయాలంటే లక్ష్మీ గణపతులను పూజించండి. లక్ష్మీ గణపతులను ఎందుకు పూజించాలన్నా నేను మరి అది తెలుసుకోవాలి కదా. అంటే మన నోటికొచ్చిన దేవుడి పేరు చెప్పితే కుదరదు కదా. లక్ష్మీ గణపతుల్ని పూజించాలంటే సింహరాశి మీద శని వక్రదృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ శని వలన కొద్ది ఇబ్బందికరమైన స్థితిగతులు పొందుతున్నారు కాబట్టి అది తొలగాలి. లక్ష్మి గణపతి అని చెప్పడానికి కారణం ఏంటి? 7వ తారీఖు వినాయక చవితి ఉంది. 7వ తారీఖు వినాయక చవితి ఉంది. అలాగే 21వ తారీఖు 21వ తారీఖు శనివారం వచ్చింది, సంకటహర చతుర్దశి. సంకటాలను హరింపచేసి తగ్గించేది చతుర్దశి, అంటే 14వ రోజు చతుర్దశి. చతుర్థి చవితి, సంకటహర చవితి. చవితికి అధిపతి ఎవరు?
వినాయక చవితి అంటాం కదా, అందుకని ఇక్కడ లక్ష్మిని ఇక్కడ గణపతిని వీళ్ళిద్దరిని పూజించాలి. అయితే వినాయక చవితి నాడు మీరు పెట్టేదేంటి, లడ్డు ప్రసాదాలు పెడతారు. అది మామూలు ఫేమస్ అయిపోయింది. లడ్డు కాదు, కుడుములు అంటారు, ఉండ్రాళ్ళు కూడా అంటారు, ఆవిరి కుడుము అంటారు, బెల్లంతో చేసిన కుడుము అంటారు, 7 రకాలు ఉంటాయి. అదే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇప్పుడంటే ఫేమస్ అయిపోయింది, అందరూ లడ్డు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వినాయక లడ్డు పాట అంటారు. అది కాదు, కుడుములు చెయ్యండి వినాయక చవితి నాడు. హారిది అంటారు దాన్ని, తాలికలతో చేసి బెల్లంతో పెసరపప్పు అది ఇన్ని వేసి హారిది వండుతారు. ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం వల్ల బాగా తెలిసింది పాల తాలికలు. ఆ పాల తాలికలతో హారిది చేస్తారు. ఆ హారిదిని నైవేద్యం పెడతారు. అయితే వినాయక చవితి నాడు మన ఇంట్లో చేసుకున్న ప్రసాదం మనమే ఒకళ్ళు తినడం కాదు, 4-5కి పట్టుకెళ్ళేవండి. అలాగే పాలవిల్లి కడతారు. పాలవిల్లి కట్టినాడు మొక్కజొన్న కాయట్లు అయ్యి అది ఆ పళ్ళు ఈ పళ్ళు రకరకాల పళ్ళు పెడతారు. అందులోని 4 బత్తాయిలు ఉంటాయి. ఆ 4 బత్తాయిలు తీసి 4కి ఇవ్వండి. అలాగే 21వ తారీఖు నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఆ సంకటాలన్నీ నిర్వహణ జరగాలి. ఏం చెయ్యాలి? ఇప్పుడు మళ్ళా కుడుములు చేయాలి. శనగపప్పు వేసి కుడుములు చేసి అందులో కారపొడులాడుతూ ఏదోటి, అంటే ఉట్టి కుడుము తింటే తినలేరు, కొంచెం ఏదో నంజు ఉండాలి దానికి. ఒక కారపొడులాడుతూ ధనియాల పొడిలాడుతూ ఏదో ఒకటి నంజు పెడితే ఉండాలి. అలా చేసి 11 మందికి పెట్టాలి, లేదా 14 మందికి పెట్టాలి. లేదు అంతా పెట్టలేమండి, అన్ని గురువు చేసే ఓపిక లేదు మాకు, 4కి పెట్టండి. చతుర్థి అంటే 4 సంఖ్య, చతుర్థి అంటే 4 పెట్టండి. 4 వెళ్ళి 8, ఒకటి పెట్టకూడదు, 2 పెట్టాలి. కొద్దిగా దాంట్లో కొంచెం చట్నీయో ఏదో కూడా వేసి ఇవ్వండి. అంటే ఇది ఎవరికి పెట్టాలండి? ఎవరికైనా పెట్టచ్చు. ఎప్పుడు పెట్టాలండి? ఉదయాన్నే పెట్టు. 21వ తారీఖున ఉదయాన్నే లేచి శుభ్రంగా శనివారం కదా వెంకటేశ్వర స్వామి పూజ చేయి. లక్ష్మీ గణపతులు అలాగే ఉన్నాయి కదా, నీకు చేస్తున్నావు కదా, లక్ష్మీ గణపతులకు పూజ చేస్తున్నావు కాబట్టి ఈ లక్ష్మీ గణపతులు నమస్కరించి పెట్టి అలాగే చేయండి. ఏమంటే లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్న గుడులు ఎక్కడ ఉంటాయండి? ఫోటోలు మాత్రమే ఉన్నాయి గుడులు. లక్ష్మీ గణపతులు కొంచెం దూరంగా ఉంటాయి. అయితే ఏం చేయాలంటే ఆలయానికి వెళ్ళాలి. ఇక్కడ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాలి, ఇక్కడ వినాయకుడి ఆలయం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలిసి ఉండరు కాబట్టి నీ ఇంటిలో పూజ చేసేదానికి లక్ష్మీ గణపతిని పెట్టి పూజ చేయాలి. వినాయక ఆలయానికి వెళ్తే గరికని పట్టుకెళ్ళండి, లక్ష్మీ ఆలయానికి పట్టుకెళ్తే ఆరావళి కుంకుమ పట్టుకెళ్ళండి, ఆరావళి కుంకుమ పట్టుకెళ్ళండి. శుభ్రంగా అష్టోత్తర పూజ చేయించండి. ఇక్కడ ఒక అష్టోత్తర పూజ చేయించండి. గరికని కూడా నివేదనగా చెల్లించండి. ఇలా చేస్తే ఈ యొక్క సింహరాశి వారికి వస్తున్న కష్టములు, నష్టములు, వ్యాపార రంగములలో మిత్రుల వలన నష్టాన్ని పొందుతున్నటువంటి నష్టాలను తొలగి వాడికి సక్రమైన బుద్ధి వస్తుంది. అయ్యో వీళ్ళు మనతో చేయడం కరెక్ట్ కాదేమోరా అన్నది బాగా వచ్చి కొంచెం అవుతాడు. అటువంటి విధానాలన్నీ తొలగి సామరస్యంగా ఎదరికి వెళ్తారు.